వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి అట్లూరి ప్రియాను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తాపత్రికలు, మీడియా ఛానళ్లు కూడా కథనాలు ప్రసారం చేశాయి. ప్రియాకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అయితే అధికారికంగా రాజారెడ్డి ప్రేమ వివాహం గురించి షర్మిల, అనిల్ దంపతులు నోరు మెదపలేదు. తాజాగా వారి పెళ్లి విషయంపై వైఎస్ షర్మిల న్యూ ఇయర్ రోజున శుభవార్త చెప్పారు. ఈ నెల 18 రాజారెడ్డి ప్రియాల నిశ్చితార్థం ఉంటుందని ట్వీట్ చేశారు. వచ్చే నెల 17న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ విషయం అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయంలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు. యూనివర్సిటీ నుంచి ఇటీవల పట్టా కూడా అందుకున్నారు. ఈ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతులు అమెరికా వెళ్లిన సమయంలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రియా అట్లూరి కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇక ఇరువురి నిశ్చితార్థానికి దగ్గరి బంధువులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు నెలకొన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.